హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. చూసారా అండి, ఆ సకలెంట్ ఎచ్వేరియా మంచి రోజెట్ షేప్లో ఉండాల్సింది లీవ్స్ అన్ని కిందకి తిరిగిపోయి ఎలా ఉన్నాయో చూసారా. సో ఈరోజు మనము అసలు ఇలా అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎలాంటి సకలెంట్స్కి అసలు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం వచ్చాక మనకి ఏదైనా సొల్యూషన్ ఉందా, లేకపోతే మనం ఎలా ఫిక్స్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాము. ఈ సకలెంట్ వచ్చేసి ఎచ్వేరియా అండి. నేను ఒకసారి సకలెంట్ ప్రాపగేషన్ వీడియో చేశాను కదా, సో అందులో ఏ ప్లాంట్ అయితే ఉందో ఇది అదే సేమ్ ప్లాంట్. అసలు ఇలా లెగ్గీగా స్ట్రెచ్ అవుట్ అయిపోయి అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి, అంటే రోజెట్లా ఉండాల్సిన ప్లాంట్ అనేది ఇలా అయిపోవడానికి రీజన్స్ ఏంటి అనేది చూద్దాము. సకలెంట్ లీవ్స్ కిందకి తిరిగిపోవడం అనేది రెండు కారణాల వల్ల అవుతుంది. ఒకటి వచ్చేసి మనం ఓవర్ వాటరింగ్ చేసాము, లీవ్స్ అనేవి ఎక్కువగా వాటర్ స్టోర్ చేసుకున్నాయి అన్నప్పుడు డ్రూపింగ్ అయిపోయి కిందకి తిరిగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మనకి రూట్ రాట్ కండిషన్ ఉంటుంది, లీఫ్ రాట్ ఉంటుంది, అండ్ లీవ్స్ అనేవి మొత్తం జ్యూసీగా అయిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే అలాంటి సైన్స్ ఏమీ లేవు. సో ఇంకొక కారణం వల్ల ఇది ఇలా అయింది. సో ఇంకో కారణం ఏంటి అని అంటే లైటింగ్ అనేది సరిపోకపోవడము. మనకు తెలుసు కదా, సకలెంట్స్కి మినిమం 2 hours డైరెక్ట్ సన్లైట్ ఉండాలి, ఇంకా 4 to 6 hours బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ అనేది ఉండాలి. సో అది యాక్చువల్గా నేను వేరే చోట ప్లేస్ చేశాను. అది మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ క్లీనింగ్లో భాగంగా నేను వేరే చోట ప్లేస్ చేసి నేను మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ నేను పెట్టడం మర్చిపోయాను. దాంతో నేను ఒక 1 week తర్వాత చూసే వరకు 1 weekలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో బేసికల్లీ ఎటువైపు నుంచి అయితే లైటింగ్ వస్తుందో అటువైపు తిరిగిపోయి ఫోటోసింథసిస్ చేసుకోవడానికి ట్రై చేస్తుందనమాట. సో అందులో భాగంగా ఇది లెగ్గీగా స్ట్రెచ్ అవుట్ అయిపోయి ఇదిగో ఇలాగ లీవ్స్ అనేవి కిందకి జరిగిపోవడము, ఇంకా సకలెంట్ అనేది పక్కకు ఒరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసికల్లీ ఈ సకలెంట్ వచ్చేసి అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది. ఈ కండిషన్ని ఎటియోలేషన్ అంటారు. సో ఎటియోలేషన్ రాకుండా ఉండాలి అని అంటే మన సకలెంట్స్కి ఏం చేయాలి అని అంటే ఇనఫ్ సన్లైట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో సన్లైట్ సరిపోయేంత ఇవ్వడం కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. బేసికల్లీ ఎలాంటి సకలెంట్స్కి అని అంటే రోజెట్ ఫార్మింగ్ సకలెంట్స్ ఉంటాయి కదా, సో వాటికి అంటే ఎచ్వేరియాస్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సెడము, క్రాస్లా, ఇవన్నీ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తాయండి. ఇంకా కొన్ని రకాల సకలెంట్స్ అయితే వాటి కలర్ లూజ్ అయిపోయి అవి పేల్ గ్రీన్ కలర్లోకి అయిపోవడము, ఇంకా చాలా ఒక లీఫ్కి ఇంకొక లీఫ్కి చాలా ఎక్కువ గ్యాప్ రావడము, ఇలాగ డిఫరెంట్ సకలెంట్స్ డిఫరెంట్ సైన్స్ని షో చేస్తూ ఉంటాయి. సో బేసికల్లీ ఇలాంటి కండిషన్ ఒకవేళ మన ప్లాంట్కి వచ్చింది అని అంటే మళ్ళీ దాన్ని మనము బ్యాక్ టు సేమ్ షేప్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే సకలెంట్ ఒకసారి ఎటియోలేషన్కి గురైంది అని అంటే మళ్ళీ ఆ లీవ్స్ అనేవి రివర్ట్ బ్యాక్ అయ్యి సేమ్ షేప్కి రావడం అనేది జరగదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనము బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి. అండ్ ఏ రోజెట్ షేప్ కోసం అయితే మనం ఈ సకలెంట్స్ని లైక్ చేస్తామో ఆ షేప్ అనేది ఉండదు కాబట్టి బెటర్ ఏంటి అని అంటే మనము ఆ కింద ఏవైతే తిరిగిపోయాయో లీవ్స్ వాటిని మనం ప్రాపగేషన్ కోసం వాడుకోవడము. సో నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే చేశానండి. ఆ కింద లీవ్స్ అన్నిటిని నేను రిమూవ్ చేసేసి ప్రాపగేషన్ కోసం యూజ్ చేశాను. సో మనకు తెలుసు కదండి, సకలెంట్స్ అన్నీ కూడా లీఫ్తోని ప్రాపగేషన్ ఈజీగా అయిపోతాయి అని. సో ఇప్పుడు నేను కింద ఏవైతే కిందకి తిరిగిపోయి ఉన్నాయో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్న లీవ్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి వాటిని నేను ప్రాపగేట్ చేస్తాను. అండ్ పైన ఏదైతే మనకి రోజెట్ షేప్లో అట్లీస్ట్ కొన్ని లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని నేను అలాగనే ఉంచేస్తాను. మీరు కావాలి అని అంటే ఇంకొక పని కూడా చేయొచ్చు. ఈ లీవ్స్ని రిమూవ్ చేశాక స్టెమ్ మనకి చాలా పొడుగ్గా కనిపిస్తుంది కదా, సో అలా నచ్చకపోతే మీరు స్టెమ్ కట్ చేసి దాన్ని అలాగనే ఉంచేసి ఈ రోజెట్ ఫార్మింగ్ సకలెంట్ ఏదైతే ఎంతవరకు ఉందో దాన్ని మనం వేరే పాట్లో పెట్టుకుంటే అక్కడ కొత్తగా మనకి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. మనం స్టెమ్ ఇందులోనే ఉంచేస్తాం కదా, సో ఆ స్టెమ్కి కూడా మనకి రూట్స్ డెవలప్ అయ్యి అక్కడ కూడా మనకి లీవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనకు తెలుసు కదా, ఈ సకలెంట్ లీఫ్ అనేది డ్రై అవ్వాలి. సో 1 day నేను అలానే ఉంచేసాను. నెక్స్ట్ డే నేను ఇదిగో వాటిని సేమ్ అదే మనము ఇదివరకు ప్రాపగేషన్ వీడియోలో చూసుకున్నాం కదా,
సేమ్ అలానే నేను ట్రేలో ప్లేస్ చేసేసాను అనమాట. సో బేసికల్లీ మనము సక్యులెంట్స్ వాటి బ్యూటీ, వాటి షేప్, వాటి కలర్, వాటి టెక్స్చర్, ఇంకా వాటి థిక్నెస్ ఇవి బాగా ఎంజాయ్ చేసుకోవడానికి మనం కొంటూ ఉంటాం కదా. అవి అలానే మెయింటైన్ అవ్వాలి అని అంటే ప్రాపర్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నాము. సో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం కదా. సో ఇలా బాక్స్లో ప్లేస్ చేసేసి నేను దీన్ని ప్రాపగేట్ చేసేసాను. కొన్ని రోజుల తర్వాత అప్డేట్ అండి ఇది. ఆల్మోస్ట్ అన్ని లీవ్స్ ప్రాపగేట్ అయ్యాయి, ఒక్క లీఫ్ మాత్రం ఎందుకో మాడిపోయింది. సో అది తీసేస్తే మిగిలిన అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి లీవ్స్ నుంచి ఇదిగో కొన్నిటికైతే సక్యులెంట్స్ కొత్తవి వచ్చేసాయి మంచి రోజెట్ షేప్లో, కొన్నిటికేమో మనకి రూట్స్ వస్తున్నాయి. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.